రాజాసాబ్ సినిమా ఫలితంతో ఇంటర్ అడ్రస్ ఇచ్చినటువంటి దర్శకుడు మారుతి ఇరకాటంలో పడ్డాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజాసాబ్ సినిమా ఫలితంతో ఇంటర్ అడ్రస్ ఇచ్చినటువంటి దర్శకుడు మారుతి ఇరకాటంలో పడ్డాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇరక్కపోయినని ఒక సామెత ఉంటుంది ఊర్లలో. మనం సహజమే ఏ సినిమాకైనా సినిమా మొదటి బెనిఫిట్ షో కావచ్చు, ప్రీమియర్ షో కావచ్చు, ఏ పేరు పెట్టినా లేదు మొదటి ఆట చెప్పినా ఒపీనియన్స్ తీసుకోవడం అనేది ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అంటే శాటిలైట్ ఛానల్స్ వచ్చిన కానీ నుంచి థియేటర్ దగ్గర గేట్ నుంచి బయటికి రాగానే మైకులు ఎట్టేసేసి అడగగానే వాళ్ళ ఒపీనియన్ చెప్పడం. సరే, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఎవరు చూసిన కోణంలో వాళ్ళ అభిప్రాయం చెప్తారు. అది ఒక రకమైన ఒక 50% సినిమా మీద ఉన్నటువంటి అభిప్రాయం. సో ఇప్పుడు కూడా నిన్న రాజాసాబ్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు బయటకు వస్తూ ఉంటే అడుగుతూ ఉంటే మనకు 2-3 వీడియో క్లిప్స్లు కనపడతా ఉన్నాయి. మారుతి సినిమా డైరెక్టర్ మారుతి అడ్రస్ ఇచ్చాడు, ఖచ్చితంగా వెళ్ళొస్తానంటూ కూడా కామెంట్ కూడా చూశాక కొంచెం నాకు అంటే సినిమా మీద ధీమా వ్యక్తం చేస్తూ సినిమా మంచి ఘన విజయాన్ని సాధిస్తుంది, ఏదైనా తేడా కొడితే నా ఇంటర్ అడ్రస్ ఇదే అంటూ దర్శకుడు మారుతి అంటే అందరి ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి, నిజంగా రాజాసాబ్ ఫలితం ఎలా ఉంది? ఆ ఫలితం వల్ల ఇప్పుడు మారుతి ఇరకాటంలో పడ్డారు ఇంటి అడ్రస్ ఇచ్చి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? అసలు రాజాసాబ్ సినిమా గురించి ఫలితం మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము. ఎందుకంటే మొదటి ఆటలే. ఒక్కొక్కసారి మనం చాలాసార్లు చూసాం. మొదటి వారం తర్వాత కూడా పికప్ అందుకున్న చిత్రాలు, మౌత్ టాక్తో వెళ్ళినటువంటి చిత్రాలు చూసాం. 2వ వారంలో పికప్ అందుకున్నాయి, 4వ రోజు 5వ రోజు పికప్ అందుకునే చిత్రాలు చూసాం. అట్లా అంటే మొదటి రోజే అంటే ఎట్లా ఉంటుందంటే, మొదటి ఆటప్పుడు రాజాసాబ్ అన్నప్పుడు ఒక మల్టీ లాంగ్వేజ్లో ప్యాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నప్పుడు అన్ని రకాల మైండ్ కండిషన్ ఫ్యాన్స్ యొక్క మైండ్ సెట్ని రిసీవ్ చేసుకోవడానికి, రీచ్ అవ్వడానికి ప్రయత్నంలో భాగంగా కథ తయారు చేస్తూ ఉంటారు. అంతే కదా. తెలుగు వాళ్ళకైతే, మలయాళీలకైతే ఒక రకమైన టేస్ట్, బెంగాలీలకు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, తెలుగు వాళ్ళకైతే ఒక రకమైన టేస్ట్. హాలీవుడ్ రేంజ్లో తీస్తూ అన్ని లాంగ్వేజ్ వాళ్ళ అభిమానులని సంతృప్తి పరచాలంటే కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ ఈక్వేషన్లో కొంచెం టైం తీసుకుంటుండే వచ్చాము. కానీ సినిమా గురించి అప్పుడే మనం కామెంట్ చేయలేం. సో అయినా సరే ఇప్పుడు సినిమా విడుదలకు ముందు ఈ డైరెక్టర్లు, టెక్నీషియన్స్ చేసేటువంటి ఈ డైలాగులు కానీ ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం, బాండ్ పేపర్ రాసి ఇవ్వడం, ఒక ఆయన నేను బర్బట్ట సెంటర్లో నేను తిరుగుతానని ఒక ఆయన అనడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్నటువంటి అతి ప్రేమ, అతి నమ్మకం అని చెప్పొచ్చు. కానీ అది ఒకసారి జరిగినట్టుగా వాళ్ళు అన్నటువంటి కాన్ఫిడెంట్గా నిజంగా ఇచ్చి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ రివర్స్ అయినప్పుడే ప్రమాదం. ఈ అతి విశ్వాసంగా, ఆత్మవిశ్వాసంగా, ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోయి బొమరాంగ్ అయ్యే స్థాయిలో వస్తుంటుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రభాస్ చిత్రం తాలూకు అభిమానులకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కొంచెం డిబేట్ టాక్ అయితే వింటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒకరు ఇద్దరు ఈ విధంగా మాట్లాడారు. ఏదైనా సరే సినిమా గురించి వాళ్ళు చెప్పదలుచుకున్నప్పుడు, కాన్ఫిడెంటల్గా చెప్పదలుచుకున్నప్పుడు కథాంశం బాగానే ఉంది, కానీ కథనం బాగాలేదన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఇది కామెడీ హారర్ జోనర్లో తెరకెక్కించినప్పటికీ భయపడేటువంటి సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే కడుపుబ్బా నవ్వినటువంటి సన్నివేశాలు కూడా లేవు అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఎక్కడ ఈ సినిమా బెడిసి కొట్టిందంటారు? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒకటి కామెడీ జోనర్లోకి పూర్తిగా వెళ్ళలేకపోయారు. ఇంకోటి పోనీ హర్రర్ చిత్రం తాలూకు ఒక ఈక్వేషన్లో ఓటీటీ ప్లాట్ఫామ్ల మధ్య తరచు చూస్తూ ఉన్నాం. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయలేకపోయారు. వీటి రెండు మిక్స్ చేస్తూ ఒక ప్రభాస్ లాంటి స్టార్లో నుంచి చూపించాలన్నప్పుడు ఆ ఈక్వేషన్ ఏదో కొంచెం ఇన్బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా కామెడీ కాదు, పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. పోనీ ఒక ప్రభాస్ లాంటి మాస్ హీరోకు ఫుల్ యాక్షన్, ఒక డాన్ తరహా చిత్రాలు మనం చూసాం బిర్లా లంగా టైపు సినిమాల్లో కూడా. ఆ తరహా మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యూజ్కి వెళ్ళినటువంటి ప్రేక్షకునికి ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నాం. సినిమా అన్నప్పుడే కదా టీజర్లో కానీ అక్కడ చూపించేదంతా కూడా సినిమా ముందే ఈ విధంగా ఉండబోతుంది అని ఒక టెంప్లెట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ వస్తుంది. మా ప్రభాస్ ఇలా ఉండబోతున్నాడు. మనం ముందే చెప్పుకున్నాం, ఇది అరుంధతి స్టైల్లో ఒక ప్యాలెస్లో ఏదో దయ్యం ఉంటుంది, అతీత శక్తులు ఉంటాయి, ఆ శక్తుల్లో నుంచి ఆ నిధిగానే దాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే హీరో చేస్తాడని కూడా మనం అనుకున్నాం. సో ఇంచుమించు అట్లాంటి చిత్రంగానే ఉంది ఈ సినిమాలో కూడా. తన తాతగారిని కుటుంబాన్ని దగ్గర చేయాలని ప్రయత్నంలో బయలుదేరి ఆ తర్వాత తాతగారిని వశం చేసుకోవడం,
ఆ జమీందారు ఇంట్లోనే వాళ్ళంతా అతీంద్ర శక్తులు ఉంటాయి, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అతీంద్ర శక్తులు అనగా ఈ రోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, విజువల్ ఆ దయ్యాలు ఇవన్నీ గుడ్ లక్ అనాలా బ్యాడ్ లక్ అనాలా, కానీ ఈ థ్రిల్ ఫీల్నెస్ అనేది చాలాసార్లు చూసి ఉన్నాం. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఈ రోజుల్లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఫీల్ అవుతాం. ప్రతిసారి చూసి చాలా చిత్రాలు చూసాం, కానీ చాలా సన్నివేశాల్లో వింటేజ్ ప్రభాస్ని చూసినట్లుగా, అలాగే ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయినట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మిక్స్డ్ టాక్ అయితే ఉంది. ఏంటి సినిమాని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మిక్స్డ్ టాక్ ఉంది. అంత మాత్రాన సినిమా ఫ్లాప్ అని చెప్పకూడదు, అంత లేదనుకు చెప్పకూడదు. చాలా బాగుంది. చెప్పలేం, మొదటి వారం నుంచి రెండో వారం కానీ మొదటి ఆట నుంచి రెండో వారం నుంచి ఎదుగుతూ ఉంటుంది సినిమా. ఖచ్చితంగా రన్నప్లో ఉంటుంది. అప్పుడే మనం డిసైడ్ చేసేంత కాదు. ఏదైనా సరే ప్రేక్షకులు చెప్పే అభిప్రాయాలను చూస్తుంటే అప్పుడప్పుడు మనకి ఇదే ఇప్పుడు కాక మారుతి గారి ఇంట్రడ్రస్ ఇచ్చి ఇరక్కపోయాడా, వీళ్ళు పోయేది అభినందిస్తానికి పోతారా, మరి ఎటకారంగా అన్నందుకు ఆయన ఏమన్నా ప్రభాస్ ఇలా చేశారని, మా ప్రభాస్ లాంటి హీరోని మీరు సరిగా వాడలేదు, హ్యాండిల్ చేయలేదని ఆయన ప్రశ్నిస్తానికి పోతారా అనేది మనం వేచి చూడాలి. ఓకే, ఇంకొకటి అసలు రాజాసాబ్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా సామాజిక మాధ్యమాల్లో ముసలితో ప్రభాస్ ఫైట్ చేసేటువంటి సన్నివేశాన్ని కొంతమంది మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సినిమా చూసేటువంటి క్రమంలో భాగంగా కొంతమంది ముసలి బొమ్మల్ని కూడా థియేటర్లకు తీసుకువెళ్ళి అక్కడ హల్చల్ చేస్తూ ఉన్నారు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? సినిమా ఈవెంట్లో కూడా బహుశా ఎస్కేఎన్ గారు అనుకుంటా డైలాగ్ అన్నాడు, మనం కోడి పందాలను చూసాం కానీ డైరెక్ట్ డైనోసార్తో పందెం కాస్తాము అన్న టైప్లో మాట్లాడాడు. సో ఆ డైనోసార్స్ కానీ ఆ క్రొకడైల్స్ కానీ ఆ డమ్మీ బొమ్మలను తీసుకొచ్చి, ముఖ్యంగా యుఎస్లో అనుకుంటా జరిగింది అది, థియేటర్లోకి ఆ డాల్స్ బొమ్మలు తెచ్చేసి థియేటర్ అంతా హల్చల్ చేసేసి, మొత్తం మీద అయితే తెలుగు ప్రేక్షకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో తెలుగు సినిమా ఖ్యాతి ఒకవైపు పెంచుకుంటూ పోతుంటాయి. ఈ ప్రేక్షకుల రూపంలో థియేటర్కి వెళ్ళిన వాళ్ళు నాన్ సెన్స్ న్యూసెన్స్ చేస్తున్నారు అన్నమాట వాస్తవం. పేపర్లు వెదజల్లడం, ఏ దేశ చరిత్రలో కానీ ఎక్కడ కానీ ఇంత పెద్దగా ఈ కల్చర్ ఉండదు. వ్యక్తి పూజలు, హీరో పూజలు, ఈ నరబలులు, కొంచెం అదొక న్యూసెన్స్ చేస్తున్నది చెప్పాలి. అక్కడ కూడా అదే జరిగింది. పేపర్లు చల్లుకోవడం, క్రొకడైల్స్ తీసుకురావడం థియేటర్లకి. సడన్గా ఏదన్నా చిన్నపిల్లలు వాళ్ళు చూస్తే భయపడతారు కదా. సో అది వికృత రూపంలో చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.